ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 488వ నామం సింహ. అంటే పరమాత్మ సింహము లాంటి వాడు. ఆ సింహం ఎలాంటిది అంటే అన్ని జీవరాశులకి నాయకుడు. ఆ నాయకుడు ఎలాంటి వాడు అంటే గొప్ప పరాక్రమము కలిగిన వాడు. అలా సింహంలాగా పరాక్రమశాలి అయిన స్వామిని సింహ అన్నారు అని శంకరుల వారు మనకి చెప్పారు. నరుల్లో సింహం వంటి వాడైన స్వామిని నృసింహుడుగా ప్రశంసింపబడుతున్నాడు అన్నారు. అంటే నరులలో సింహంలాగా ఆయన పరాక్రమాన్ని చూపించాడు. నృసింహుడు అంటే అవతారంగా దాల్చి వచ్చాడు కదా భక్తుడి కోసం. నృసింహావతారంగా వచ్చి ఆయన భక్తుణ్ణి, మరి అదే ప్రహ్లాదుడు ఎక్కడ ఎవరిని చూశాడు? ఆయనకి కష్టం వచ్చింది అని. ఇప్పుడు మామూలుగా కష్టం వస్తే భగవంతుడా నా కష్టాన్ని తీర్చు అని అప్పుడు దాకా భగవంతుడు మొహం చూడని వాడు భగవంతుడా నా కష్టం తీర్చు అని అడుగుతాడు. లేకపోతే నీకు ఇది ఇస్తాను నాకు అది ఇవ్వు అని అడుగుతాడు. కానీ ప్రహ్లాదుడు అలా కాదు. అసలు కష్టం అని వేరు, భగవంతుడు వేరు, నేను వేరు అనేటువంటి చూడల పరమ జ్ఞానంగా గర్భం నుండే కూడా పరమాత్మ యొక్క నామాన్ని పొంది అంత జ్ఞానంతో ఉన్నాడు. ఆయన పాము తండ్రే మరి రాక్షసులాగా ప్రవర్తించి ఆయన్ని చంపాలని చూసినా అయ్యో అనుకోలే. మరి పాముని చూసి పాము అనుకోలేదు, నన్ను చంపేస్తుంది అనుకోలేదు, విషం చంపేస్తుంది అనుకోలే, ఏనుగు తొక్కేస్తుంది అనుకోలే. ఆయన ఏం చూశాడు? ఏనుగులోనూ పరమాత్మనే చూశాడు. హరి 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 తప్ప ఆయనకి ఇంకెవ్వరూ ఏమీ కనపడలే. అందుకే అంత ఆనందంగా ఉన్నాడు ప్రహ్లాదుడు. మరి అన్నింటిలోనూ హరినే చూస్తూ పరమ ఆనంద స్థితిలో ఉన్నాడు కనుకనే మరి భగవంతుడు నన్ను రక్షించు, నాకు కష్టం అనేటువంటి ధ్యాస కూడా లేదు. అందుకే నన్నే చూసేటువంటి వాడు, నన్నే తలచేటువంటి వాడిని నేను రక్షిస్తాను అన్నట్లుగా ఆయన వెంటే ఉండి మరి అన్ని ఆపదల నుండి గట్టెక్కించి చిరంజీవిని చక్కగా పువ్వులాగా చూశాడు పరమాత్మ. మరి అంతటి భగవంతుడి దయ అంత కలగాలి అంటే ఆయన వైపు అంత తిరిగాడు గనక అంత దయ కలిగింది. మరి తండ్రికే జ్ఞానాన్ని కలిగిద్దామని చూశాడు. అంత తండ్రి అజ్ఞానంలో ఉంటే బిడ్డ పరమజ్ఞానంలో ఉన్నాడు. మరి ఆయన అంతటా పరమాత్మని తప్ప అంతర్యామిని చూశాడు ప్రహ్లాదుడు. చిన్న పిల్లవాడు, ఎంత పెద్ద వయసా, పెద్ద తపస్సులు చేశాడా, ఏం చేశాడు? ఏమీ చేయలే. అందుకే మరి పరమాత్మని అడిగారట, ఏంటి చిన్న వయసులోనే ఆ ప్రహ్లాదుడికి ధ్రువుడికి ఎంత తపస్సు చేశారని, ఏం చేశారని నువ్వు ప్రత్యక్షమయ్యావు? మరి వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాళ్ళకి నువ్వు ప్రత్యక్షం అవ్వవేంటి అని పరమాత్మని అడిగితే, వాళ్ళు అంత సంస్కారాన్ని అప్పటిదాకా పొంది ఉన్నారు, చేసి ఉన్నారు, కాస్త మిగిలి ఉంది, ఆ మిగిలింది ఈ జన్మలో జన్మ తీసుకుని అయిపోయింది, అందుకని నేను దర్శనం ఇచ్చాను అని. అంతేగాని ఈ కాస్తకే రాలేదు. మరి అంతర్యామిని చూడాలి అంటే ఎంత సాధన చేసి, ఎంత మరి ఆ స్థాయికి రావాలంటే ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే అంతర్యామిని చూడగలిగాడు ప్రహ్లాదుడు. అందుకనే పరమాత్మ అలా వెంట ఉండి రక్షిస్తూ ఉన్నాడు. అలా రక్షించాడు కనుక మరి ఆ తండ్రికి అంతర్యామిని చూపించాడు. అంటే ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు. నువ్వు చూసే ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడు, ఎక్కడ లేకుండా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాడు అని చెప్పాడు.
అప్పుడు పరమాత్మ అనుకున్నాడంట, అయ్యో ఆ హిరణ్యకశిపుడు ఎక్కడ అడుగుతాడో, ఎక్కడ నేను గభాలను ప్రత్యక్షం అవ్వాలో అని అంతటా నిండిపోయి మరి ఎన్ని వరాలు కోరుకున్నాడు. ఆ హిరణ్యకశిపుడు చావు లేకుండా ఎన్నో వరాలు కోరుకుంటే మరి వాటన్నిటికీ కూడా వరాలు ఇచ్చేది ఒక రూపంలో ఇచ్చిన, మరి అదే రూపంలో ఇచ్చిన దానికి పరిహారంగా మళ్ళీ ఆయనే చూడాలి. అన్నిటికీ తగినట్లుగా వరానికి భంగం లేకుండా, భక్తుడికి బాధ లేకుండా, మరి భక్తుడు చెప్పినటువంటి మాట నిజం కావాలి. అంతర్యామిగా ఉన్నాడు చూడు అన్నాడు, మరి చూపించాలి, కనపడాలి కదా. అందుకని పరమాత్మ సిద్ధంగా ఉన్నాడంట. ఆ అన్నిటికీ అనువైన రూపంలో ఎక్కడ అడిగితే అక్కడ రావడానికి సిద్ధంగా ఉండి, మరి అక్కడ స్తంభంలో చూపించమంటే ఆ స్తంభం నుండి వచ్చాడు. మరి అన్నీ ఆయన ఎన్ని వరాలు అడిగాడో అందరికీ చాలా తెలుసు. అన్ని వరాలకి తగినట్టుగా ఆయన దర్శనమిచ్చి ఆ కోరుకున్న వరాలకి కాకుండా మరి ఆ సంహారం కూడా చేశాడు. అటువంటి ఉగ్ర నరసింహస్వామిని ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేకపోతే, ఎవరు ఆయన్ని చేయలేకపోతే లక్ష్మీదేవిని అడిగితే ఆమె కూడా నా వల్ల కాదు అందంట. అప్పుడు ప్రహ్లాదుడే దగ్గరికి వెళ్తే ఆ చిన్ని ప్రహ్లాదుడిని చూసి ఆయన ఆనందంతో తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని శాంతించాడు. మరి ఇప్పుడు అంత జ్ఞానము ఆ ఉగ్ర స్వరూపము ధరించింది ప్రహ్లాదుడి కోసమే, మళ్ళీ శాంతించింది ప్రహ్లాదుడి కోసమే. అంటే అంత శక్తి. అందుకే భగవంతుడు ఎక్కడుంటాడు అంటే భగవంతుడి హృదయంలోనే ఉంటాడంట. నేను భక్తులకి దాసుణ్ణి అంటాడు పరమాత్మ. అందుకే మరి నా హృదయంలో చీల్చి చూపించాడు హనుమ. అటువంటి ఆ హనుమ హృదయంలో రాముణ్ణి హృదయాన్ని చీల్చి చూపించాడు అంటే భక్తుల హృదయాల యందు తగిలినాడు అని మనకి చెప్తారు. అంత భక్తి, నమ్మకము, జ్ఞానము ఎవరికైతే ఉంటుందో వాళ్ళ యందు పరమాత్మ ఎప్పుడు కూడా ఉండి రక్షిస్తూ ఉంటాడు. అందుకని ఇప్పుడు సత్యభామ అంటే భామ అని పిలుస్తాం. అలాగే నృసింహస్వామిని సింహముగా ఇక్కడ చెప్పారు. సింహం అంటే నరసింహస్వామిగా ఆయన పరాక్రమాన్ని, ఉగ్రాన్ని, దయను, కరుణను అన్నిటినీ కూడా చూపించాడు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. యమాదులు తన భక్తుల్ని సమీపించినప్పుడు వాళ్ళని కూడా ఆ యమధర్మరాజు అంటారు. యముడు అంటే ధర్మాన్ని పాటించేవాడు. తన ధర్మాన్ని తాను పాటించేవాడినైనా కూడా తన భక్తుల దగ్గరకు వస్తే మరి ఆ భక్తుల కోరిక తీర్చటానికి ఆయన్ని కూడా అవతలకి పంపిస్తారు. మరి మార్కండేయుడు పరమేశ్వరుని ఆశ్రయిస్తే ఆయన వచ్చి పాశం వేయాలని చూస్తే మరి ఆయన వల్ల కాలేదు. అదే అంటే ఆ మార్కండేయుడిని చిరంజీవిని చేశాడు. ఆయన ఆయుష్ అయిపోయాడని యమధర్మరాజు ధర్మంగా వచ్చాడు. కానీ పరమాత్మని ఆశ్రయించుకుని అలా ఉండిపోయిన ఆ చిన్న బాలుడికి ఆయన అనుగ్రహం కలిగి చిరంజీవిని చేశాడు. యముణ్ణే అవతలకి పంపించాడు. అంతటి మరి భక్తి, విశ్వాసం, నమ్మకం, జ్ఞానం ఉంటే ఆయన అలాగే రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు అందుకనే యమాదులు తన భక్తుల్ని సమీపించినప్పుడు వారిని కూడా హింసించేటు స్వామి గనక సింహ అని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు. మరి ప్రహ్లాదుణ్ణి చంపాలనే కదా చూసింది, మరి దాన్ని అవతలకి నెట్టేశాడు కదా పరమాత్మ వచ్చి. అలా అందరిలోకి శ్రేష్ఠుడైనటువంటి స్వామి నరసింహుడు. అందుకే సింహ అన్నారని సత్యసంధుల వారు భావించారు. మరి భక్తులందరూ స్వామిని ఓం సింహాయ నమః అని కీర్తిస్తూ ఉన్నారు.
నమోస్తు నారాయణ నారసింహ, నమోస్తు నారాయణ వీరసింహ, నమోస్తు నారాయణ దివ్యసింహ, నమో నమః కల్పిత కల్పసింహ, నమో నమః కామద కామసింహ, నమో నమస్తే భువనైక సింహ అన్నారు. ఇది ముగ్గురు పెద్దవాళ్ళు చెప్పినటువంటి శంకరుల వారు చెప్పిన అర్థం, పరాశరుల వారు చెప్పిన అర్థం, తర్వాత సత్యసంధుల వారు చెప్పిన అర్థం. ఇంకొక అర్థం ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు చెప్పారు. దాన్ని కూడా ఆయన కూడా ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. సింహ అంటే సింహరాశి రాశి చక్రంలో ఉంది. దాన్ని ఏమంటారు? సింహం అంటే అమ్మో అంటే సింహరాశి అన్నిటికీ అధిపతి, అందరినీ నాయకుడిలాగా ఉంటాడు అని అంటారు. అంటే ఆ సింహం రాశి చక్రంలో సింహరాశి నాయకత్వాన్ని సూచిస్తుంది. మరి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు మిగిలిన గ్రహాలు అనుకూలించినట్లయితే పెద్ద నాయకులు అవుతారు. వాళ్ళ యందు ఆత్మవిశ్వాసమే ఉన్నదనుకోండి, వాళ్ళు తోటి మానవుల యొక్క ఆత్మ వికాసానికి, జ్ఞానానికి దారి చూపిస్తారు. నాయకత్వం అంటే అధికారం. ఈ మామూలు బాహ్యమైనటువంటి నాయకత్వాలు ఒకటే కాదు, చక్కని గ్రహానుకూలం కలిగినటువంటి నిజమైన నాయకత్వం ఏమిటి అంటే అందరికీ దారి చూపించటం, ఆత్మోన్నతి కలిగించటం, ఆత్మ వికాసం కలిగించడమే గొప్ప నాయకత్వం. అలాంటి నాయకత్వం మాడం బ్లావెట్స్కీ, తర్వాత మాస్టర్ సివివి గారు, కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు, ఇలా ఎంతోమంది ఈ సింహరాశిలోనే పుట్టారు. వాళ్ళు జీవుల హృదయ స్థానానికి, అంటే హృదయము అంటే గుహ లాంటిది. ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్ళి దైవాన్ని దర్శించాలి అంటే ఎన్నో ద్వారాలు దాటి, ప్రాకారాలు దాటి, ప్రదక్షిణలు చేసుకుంటూ అప్పుడు మనము భగవంతుడి దగ్గరకు వెళ్ళి అక్కడ ద్వారాలు దాటి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పరమాత్మ తెర తీస్తే మనకి ఆయన దర్శనం అవుతుంది. అట్లాగే హృదయ గుహకి గుహ అని వేద పురాణాల్లో చెప్తారు. అంటే ఆ గుహ అన్న, హృదయ గుహ అన్న, గర్భగుడి అన్న ఒకటే. ఇదే సంకేతం. ఎక్కడున్నాడు అంటే మన హృదయ గుహ యందు ఉన్నాడు అని చెప్తారు కదా, మన హృదయంలో. అదే సంకేతం. అటువంటి గుహ నుండి బయటికి వచ్చేటువంటి ప్రజ్ఞే పురుషుడు అంటారు. ఆ పురుషుడు ఎవరు? పురమునందు ఉన్నవాడు పురుషుడు అంటారు. అంటే పురుషుడంటే భగవంతుడు పురుషుడేనా, స్త్రీ కాదా, స్త్రీలో ఉండడా, పురుషుల్లోనే ఉంటాడా అని కొన్ని సందేహాలు వస్తాయి. పురుషుడు అని ఎందుకు అన్నారు అంటే పురమునందు ఉన్నవాడు పురుషుడు అన్నారు. పురము అంటే ఈ దేహమే ఒక పురంగా చెప్పారు. నవద్వారాలు కలిగిన ఈ దేహాన్ని ఒక పురంగా చెప్పారు గనక ఆ పురమునందు నివసించేవాడు పురుషుడు అన్నారు. అట్లా ఆ పురుషుడే సింహంగా వర్ణించారు ఇక్కడ. ఈయనే నరసింహుడు అని అంటారు. ఈయన జీవుల యొక్క హృదయంలో పుట్టి శత్రువుల్ని నశింపజేస్తూ ఉంటాడు. అంటే ఎవరు జీవుడికి శత్రువులు? ఎవరు అంటే అరిషడ్వర్గాలే శత్రువులు. అరి అంటే శత్రువు, షట్ అంటే 6, వర్గం అంటే గుంపు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటి ఈ అరిషడ్వర్గాలే మన జీవుడి లోపల ఉండి జీవుణ్ణి అధోగతికి లాక్కెళ్ళేటువంటి ఆ జీవుణ్ణి అక్కడే ఉన్నటువంటి పరమాత్మ వాటిని సంస్కరించి మరి వాటిని నశింపజేస్తాడు. పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ
చెడుని నశింపజేస్తాడు. మరి అందుకే పరమాత్మ ధర్మం ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ ఉద్ధరించటానికి నేను వస్తానని చెప్తాడు కదా. మరి అక్కడ హృదయంలో ఉండి అక్కడ ఉన్నటువంటి శత్రువుల్ని సంహారం చేసి మిత్రుల్ని పైకి తీసుకొచ్చి ఆ జీవుల్ని ఉద్ధరించేటువంటి స్వామి అంతర్యామి. ఆ అంతర్యామి దర్శనం చేయించి మనస్సులో ఉన్నటువంటి శత్రుభావాన్ని చీల్చి చెండాడతాడు. ఎప్పుడైతే అంతర్యామి యొక్క దర్శనం జరిగిందో అప్పుడు ఈ శత్రువులందరూ నశించిపోయినట్టే కదా. ఆ విధంగా పరమాత్మ అనుగ్రహంతో మనలో ఉన్నటువంటి శత్రువులందరినీ అరిషడ్వర్గాల్ని నశింపజేసి పరమాత్మ దర్శనాన్ని, అంతర్యామి దర్శనము అంటే అంతటా కనపడకుండా ఉన్నటువంటి భగవంతుని దర్శనం చేయించటమే. అదే జీవుడికి కావాలి. అదే పరమ మోక్షాన్ని, పరమానంద స్థితిని కలుగజేసేది. కనుక పరమాత్మని సింహ అన్నారు. అటువంటి సింహ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి మాలో ఉన్నటువంటి దుష్ట భావాలను, దుష్ట అరిషడ్వర్గాలను నశింపజేసి మాకు ఉన్నత స్థితిని, జ్ఞానాన్ని, లోపల నువ్వు ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.